అనగానే ఈ రథం ఎక్కేసేసి ఓ కింద పరిగెడుతున్నాడు. ఈ దైవజనుడు రథము లేదు, గుర్రము లేదు, నడుము కట్టుకున్నాడు. పరిగెత్తులు స్టార్ట్ చేస్తే ఈ రాజు వెళ్ళి అక్కడ నిలబడక ముందే ఈ దైవజనుడు అక్కడ నిలబడ్డాడు. రథం మీద పరిగెత్తినాడా, గుర్రం మీద పరిగెత్తినాడా? ఏ వేగం? స్వాతంత్రం చెప్పండి. ఆ వేగము కావాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. వేగముగా పరిగెత్తే లక్షణం. 6వ మాట 12వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయం 37వ వచనం. 37వ వచనం. యోర్దాను నది అవతల నుండి అండర్లైన్ గాదీయులలోను మనష్షే అడ్డగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధములను ధరించిన 1,20,000 మంది యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలెనన్న కోరిక వారై ఆయుధములను ధరించి. ఏదో మిస్టేక్ ఉంది, మిస్టేక్ ఉంది. నేను చదువుతాను చూడండి. మరియు యోర్దాను నది అవతల నుండి రూబేనీయులలోను, గాదీయులలోను, మనష్షే అర్ధ గోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధములను ధరించు యుద్ధ శూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చింది. ఇప్పుడు నా వైపు చూడాలి. వీళ్ళకి ఏ లక్షణం తెలుసా? ఈ గాదు అనేవాడు, ఈ గాదు అనే వ్యక్తి మనకు అన్ని తెలుసు. స్పీడ్గా పరిగెత్తడం, చెప్పండి, స్పీడ్గా పరిగెత్తడం తెలుసు. మన ముఖం చూస్తే భయపడడం తెలుసు. ఎందుకంటే మన ముఖం ఎలా ఉంది? సింహం ముఖం లాంటిది. ఏమండి, నా చేతిలో ఏమున్నాయి? ఆయుధాలు ఉన్నాయి. ఆడు సింహం ఉంది. ఇంకోటి ఏంటి? మడిని కొట్టగలిగిన ఇది ఉంది. ఎంత మనకున్న తర్వాత మన తర్వాతనే రా ఎవడైనా అనుకోవాలి కదా. ఈ గాదేమంటాడో తెలుసా? ఏదేమైనా సరే మనం కాదు, దావీదునే రాజుగా చేయాలి. ఏం మాట ఇది? అన్ని ఉండి కూడా కాదు తాను రాజుగా వాళ్ళని కోరుకోలేదు. ఎవరిని రాజుగా చేయాలనుకున్నాడు? ఇప్పుడు మీరు అందరూ నోరు విప్పి చెప్పండి. ఇవన్నీ ఉండి కూడా ఎవరిని రాజు చేయాలంటే యేసు రాజుని రాజుగా కొలుచుదుముగాక. మన రాజు ఎవరు? అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరు కనపరచబడాలి? గొప్పడు అయి ఉండొచ్చు, ఎవరిని కనపరచాలి? గొప్పవాడు అయి ఉండొచ్చు, ఎవరిని కనపరచాలి? అందగత్తి అయి ఉండొచ్చు, నీ అందాన్ని కొనియాడుతావా? యేసయ్య అందాన్ని కొనియాడుతావా? యేసయ్య ఎదుట నీ అందం ఎంతకి వస్తుంది? మట్టి. అంతే కదా? కాదు, నీది సింహమయ్యా, నువ్వు వేగంగా పరిగెత్తగలవయ్యా, నువ్వు ఆడు సింహం లాంటి వాడివయ్యా, నీ చేతిలో ఆయుధాలు ఉన్నాయ్యా, నువ్వు ఏమండి వస్తున్న సైనికుల మడిని కొట్టగలిగిన వాడివయ్యా, అంత టాలెంట్ పెట్టుకొని ఇదిగో నువ్వే రాజుగా ఉంటే మంచిది కదా అని అంటే నేనేమన్నాడు తెలుసా? నేను కాదు, దావీదే రాజు అయ్యమని. అక్కడ వరకు మనం తగ్గించుకోవాలి. ఎక్కడ తగ్గించుకోవాలి? దావీదే అంటే నీ దేవుడే, నీ రాజు అయిన యేసయ్యనే రాజుగా ఉండాలి తప్ప ఆయనకు మించి ఉండాలని ఎప్పుడు అనుకోదు. ఆయనకు మించిపోవాలనుకున్నాడు, ఆయన పేరే చూసి ఉండడాడు అగాధంతో. నేను అంటాను ఎప్పుడు కూడా, ఏమండి, ఆయనను మించి స్థానాన్ని కోరుకోవద్దు. అయ్యా, నేనేమై ఉన్నాను? నీ కృప మాత్రమే. ప్రతిరోజు చెప్పాల్సిన మాట. నేనేమై ఉన్నానో, నేను బ్రతికి ఉన్నానంటే స్తోత్రం చెప్పండి. ఆ కృపను తలంచుకుంటూ మనం అడుగులు వేయాలి తప్ప రాజుగానే కొనియాడాలి. స్థానం నువ్వు కోరొద్దు, రాజుకు స్థానం ఇచ్చుదువుగా. స్తోత్రం చెప్తామా గట్టిగా? ప్రసంగం చేయాలనుకున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరికీ
దేవుడు ఎవరిని ప్రత్యేకపరిచి ప్రతిష్ఠ చేసి ఎవరిని యోగ్యునిగా ఉంచి ఆ వేదిక నిలబెట్టినాడో ఆ వేదిక మీద ఉన్న వ్యక్తిని మొదట నువ్వు ఘనపరచగలిగితే, కనబడుతున్న సేవకుని నువ్వు ఘనపరిస్తే కనబడని యేసయ్యను నీవు ఘనపరచాలి. రాజుకున్న స్వభావం ఏంటంటే నాట్ ఐ బట్ ఓన్లీ క్రైస్ట్. నాట్ ఐ బట్ ఓన్లీ, నేను కాదు క్రీస్తే ఘనపరచబడాలి. ఆమేన్ అంటారా గట్టిగా? ఎన్ని పాయింట్లు అయినాయి? 6 పాయింట్లు. ఒక్కొక్కటి చెప్పండి, ముందు చూస్తాం. ఫస్ట్ పాయింట్, అపవాది మీద జయము సాధించాలి. సెకండ్ పాయింట్, తన పిల్లలను కాపాడుకునే ఆయుధాలు కలిగి ఉండే లక్షణం. 4వది గర్జించే లక్షణం, అంటే సింహపు ముఖం లాంటిది. 5వది వేగముగా పరిగెత్తే లక్షణం. 6వది దావీదును రాజుగా చేయాలనే లక్షణం. ఈ 6 కలిగి ఉంటే ఇప్పుడు నీ దగ్గర ఏమేమి ఉందంటే విశాలత ఒకటి, 2వది బాహు, బలమైన బాహు, 3వది మొదటి స్థానం, 4వది నాయక స్థానం, 5వది ముఖ్యుడు. ఈ 5 ఎంతమంది కావాలనుకుంటున్నారు? వద్దా? కావాలంటే గట్టిగా లేదు చెప్పాలి. కొట్టాలి, కొడదామా? కొట్టాలంటే ఏముండాలి నీ దగ్గర? మోకాళ్ళ జీవితం, చేతులు ఎత్తి స్తుతించే, 3వది వాగ్దానం ప్రతిరోజు నోటితో. ప్రయాణం చేస్తున్న బస్సులో నా కృప నీకు, ప్రభువా నాకు ముందుగా, ప్రభువా అయ్యా దుఃఖిస్తున్న వారికి ఓదార్పును కలుగు చేయవాడు, నా దుఃఖమును సంతోషంగా మార్చువాడు, ఎండ భైరను తగలకుండా నిన్ను కాపాడుతున్నావు అని వాగ్దానాలు ప్రతిరోజు నోట్లో ఉచ్చరిస్తే ఆడు మడిమే పట్టలేవా? ఈజీగా పట్టాలి. రెండవ దాడి మడిమి కొట్టడం మాత్రమే కాదు, నువ్వు ఎవరివై ఉండాలంటే ఆడు సింహమై నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ సేవకులను కాపాడుకోవాలి. 3వ మాట ఏంటంటే ఆయుధాలు ఎప్పుడు నీ చేతిలోనే ఉండాలి. ఒక ఆయుధం పేరు రక్షణ, 2వ ఆయుధం పేరు విశ్వాసం, 3వ ఆయుధం పేరు పరిశుద్ధత. ఈ ఆయుధాలు నీ చేతిలో ఎప్పుడు ఉండాలి. 4వ మాట ఏంటి అమ్మా? గర్జించాలి. నీ ముఖం ఎలా ఉండాలి? నీ గుండె ఎలా ఉండాలి? నీ స్వరం ఎలా ఉండాలి? గర్జించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. తర్వాత మాట ఏంటంటే నీ వేగము జింక వలె, జింక పాదముల వేగము వలె నీ వేగం ఉండాలి. చివరిగా నేను కాదు క్రీస్తే. నాట్ ఐ బట్ ఓన్లీ. ఏడవండి ప్రభు పాదాలు పట్టుకోండి. ఈరోజు 30 రోజులు వస్తున్నాయి, మన ముందున్నాయి. ఏమండి, మీరు సామాన్యులు ఉండకూడదు. ఈ రోజు నుండి అదృష్టవంతులు అని ప్రజలు చెప్పాలి, ధన్యులు అని ప్రజలు చెప్పాలి, కాదు లాంటి వారని ప్రజలు చెప్పాలి. 7 పాదాలు పట్టుకొని ఏడుద్దాం అందరం కూడా. మోకా